నమస్కారం ప్రజలారా. నేను ఒక కామెంట్ చూసిన, వై ఇండియా ఇస్ నాట్ డెవలపింగ్ అని. బికాస్ ఇండియా ఇస్ నాట్ డెవలపింగ్ ఎందుకంటే మన దగ్గర క్యాష్ పైన కులాల పైన ఉన్నంత పిచ్చి యువతకు ఏదైనా ఒక పని చేయాలా బాగుపడాలనే దాని మీద ఉన్నది. బేసిక్ గా ప్రపంచ దేశాలలో ఇండియాకి ఉన్న మెయిన్ స్ట్రెంగ్త్ యువత అని చెప్పుకుంటారు. అంటే యంగెస్ట్ నేషన్ కూడా ఇండియానే. ఐ మీన్ ఎక్కువ మంది యువతలు ఉన్నది కూడా ఇండియాలోనే అని చెప్పుకుంటారు. కానీ ఇండియాకు వ్యతిరేకంగా వచ్చేది కూడా యువతనే. ఈరోజు ఇండియా డెవలప్ కాకపోవడానికి కారణం కూడా మన యువతనే. మనోళ్ళకు కులాల మీద, మతాల మీద, కుల రాజకీయాల మీద, మత రాజకీయాల మీద ఉన్నంత పిచ్చి ఇన్స్టాగ్రామ్ వల్ల స్క్రోల్ చేసుడు, ఆ కుంభమేళకు పోతే పూసలు అమ్ముకొని ఒక ఆమెను ఫేమస్ చేసుడు, లేకపోతే కుమార్ అంటే ఫుడ్ కోర్ట్ దగ్గర పోయి తినుడు, వీటిల పైన ఉన్నంత శ్రద్ధ తనేదో సాధించాలి, వాళ్ళకు ఓన్ గోల్ పైన వాళ్ళకు ఉండదు. ఈరోజు ప్రపంచ దేశాలలో సిఇఓస్ ఎన్నో కంపెనీ సిఇఓస్ మనలు ఉన్నారు, మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ మన దగ్గరుండి మనం దాన్ని తయారు చేసుకోలేకపోతున్నాం. మన దగ్గర ఉన్న టాప్ డాక్టర్స్, టాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మన వాళ్ళంతా పోయి విదేశాలలో పనిచేస్తుంటే మన దేశం మెయిన్ నుంచి డెవలప్ అవుతుంది. మన దగ్గర ఉండే యువత స్క్రోలింగ్ చేసుకుంటా పూసలు అమ్మేదాని కళ్ళు బాగున్నాయి, ఆంటీ దగ్గర పోయి ఎట్లా ఫుడ్ ఎట్లుంది ఆమె హైలైట్ చేయాలి, కుమార్ ఆంటీని అసలు ఆంటీలను, లేకపోతే ఇంకెవరినన్నా ఫుడ్ అమ్ముకునే ఆంటీ రోజుకి 50,000 సంపాదిస్తుందంటే నువ్వు ఆమె స్క్రోల్ చూసుకుంటా, ఆమె వీడియోలు చేసుకుంటా నువ్వు రూపాయి సంపాదిస్తలే, నీకు సిగ్గుశరం ఉండక్కర్లేదా? బేసిక్ గా నరేంద్ర మోడీ గారు ఉన్నావు అనుకోండి, అపోజిషన్ పార్టీ నీకు నచ్చకపోతే నువ్వు ఏం చేసినా ఇంకొక 4.5 years ఆయననే ఉంటాడు. నువ్వు ఏం చేసినా ఇంకొక 4 years రేవంత్ రెడ్డి ఉంటాడు. నీకేం అవసరం? నువ్వు వాళ్ళ మీద కామెంట్ చేయాలనుకో, అవసరం ఏంది నీకు? దానిపైన స్పెండ్ చేసే టైం నువ్వు వేరే దానిపైన స్పెండ్ చేయొచ్చు కదా. బేసికలీ నువ్వు కామెంట్ చేయాలంటే వాళ్ళు, లేదంటే పాలిటిక్స్ లోకి రండి. యువత పాలిటిక్స్ లోకి వచ్చిన దేశం బాగుపడుతుంది. కానీ మనకు అది శాత కాదు, ఇది శాత కాదు. వాడిని ఎవరి మీద తిట్టే టైం స్పెండ్, నువ్వు క్వశ్చన్ చేయాలనుకుంటే అవును క్వశ్చన్ చేసి వెళ్ళిపో. నువ్వు ఒక పార్టీ సపోర్ట్ చేసుకుంటే ఇంకొక పార్టీకి ఇది చేయాలంటే ఒకటి నువ్వు రాజకీయాల్లోకి రావాలా, లేదంటే మానుకోవాలి. ఇవన్నీ యువత రాజకీయాలకు వస్తే ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది, అది ఫస్ట్ థింగ్ అది. కానీ వాళ్ళ గోల్ పైన వాళ్ళకుండే దిమాగ్ కాకుండా ఎవరిని ఎట్లా ఇది చేయాలనే దిమాగ్ ఎక్కువ అయిపోతుంది మన దగ్గర. సో ఇక బేసిక్ సజెషన్ ఏంటంటే, ఎప్పుడైతే దేశం బాగుపడాలనుకుంటుందో, ఇండియా లాంటి దేశం బాగుపడాలనుకుంటుందో, యువత ముఖ్యంగా వాళ్ళలో ఉన్న థింగ్ని వాళ్ళు బయటకు తీసుకొచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ లాంటిది, గూగుల్ లాంటిది ఇండియా నుంచి ఒకడు తయారు చేసింది అనుకో, చాట్ జీపీటీ లాంటిది, ఇండియాలోనే ఒక 40-50 బ్రాంచ్లు కనీసం మినిమం టు మినిమం పెట్టినా 2-3 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే 2-3 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళిపోతారు. అంటే ఇలాంటి దానిపైన సోయి ఉండదు మనకి ఎప్పుడెప్పుడు చేతగాని పనులు ఏం చేయాలా, దేన్ని స్క్రోల్ చేయాలా, ఎవరిని హైలైట్ చేయాలా, మనం ఎట్లా మన టైం వేస్ట్ చేసుకోవాలా. మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, పోయిన టైం మళ్ళీ రాదు. నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకున్నానంటే, యువత రాజకీయాలకు రావాలి. యువత రాజకీయాలకు వచ్చినప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుంది. యువత ఎప్పుడైతే రాజకీయాలకు వస్తే కొత్త కొత్త థాట్స్ వస్తాయి. పాత ముస్లిం రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తాం మనం. సో యువత రాజకీయాలకు వస్తే దేశం ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది.